హరే కృష్ణ. ఈరోజు అధ్యాయం 1 శ్లోకం 30 భగవద్గీత యథాతథం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మర్చిపోతున్నాను, నా మనస్సు గిర్రున తిరుగుచున్నది. ఓ కృష్ణ కేశి సంహారి, నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఆయన ఏం వివరిస్తున్నారు అంటే, భక్తి అంటే కూడా మనం కొన్ని లెక్కలు వేసుకుంటాం, కొన్ని ఊహించేసుకుంటాం. మనకు అనుకూలంగా ఉండేది మాత్రమే భక్తి. తర్వాత ఇంకోటి కూడా ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ధర్మము నువ్వు భక్తి మార్గంలోకి వచ్చినంత మాత్రాన నీ కష్టమేమీ ఉండదు అని చెప్పదు. కారణం ఏంటి అంటే, అది సత్యం కాదు. ఏ ధర్మం చెప్పినా కానీ వాళ్ళు ధర్మం పేరుతో కలియుగంలో కైతవ ధర్మం మోసం చేస్తారు కాబట్టి చెప్పొచ్చేమో, అంటే మా దగ్గరికి వస్తే మీకు అది అయిపోద్ది ఇది అయిపోద్ది కాదు. భక్తిలోకి మనం వస్తే ఏమవుతుంది అంటే 2 విషయాలు జరుగుతాయి. ఒకటేంటి అంటే, మనము కొత్తగా పాపాలు చేయకుండా ఉంటాం. ఎందువల్ల అంటే, భగవత్ సేవలో మనం నిమగ్నమైనప్పుడు, ఆత్మసంతృప్తి పొందినప్పుడు చెడు పక్కకి మన మనసు పోకుండా ఉంటుంది కాబట్టి మనం పాపాలు చేయకుండా ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే, భగవత్ శరణాగతిలో మనం ఉండడం వల్ల మనం ముందు చేసినటువంటి కర్మల యొక్క ప్రభావం, కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని ఎదుర్కొని వాటిని అర్థం చేసుకునేటువంటి చైతన్యం మనలో ఉంటుంది. ఈ 2 విషయాలు భక్తిలోకి వస్తే జరుగుతాయి. కానీ మనం అనుకోకూడదు, నేను ముందు చేసినటువంటి పాపాలన్నిటి నుంచి కూడా విముక్తిని పొందేయాలా, ఏ రకమైన కష్టం రాకూడదు. చాలామంది భక్తిలోకి వచ్చి మళ్ళా పక్కకు వెళ్ళిపోయేదానికి కారణాలు ఏంటి అంటే, నేను భగవంతుని శరణాగతి చేశాను, పూజలు చేశాను, అది చేశాను, కానీ నాకు కష్టాలు వచ్చాయి, ఇంకా భగవంతుడు ఎక్కడున్నాడు, ఇంకా నేను ఎందుకు భక్తి చేయాలా, ఇటువంటివన్నీ కూడా చాలా జనసామాన్యంలో మనం వింటూ ఉంటాం. కానీ నువ్వు ముందు ఎన్నో కర్మలు చేశావు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే, నువ్వు కర్మలు చేసినవి భక్తిలో తీవ్రత పెంచుకుంటూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు అంటే, ఒక 10 జన్మలు ఎత్తి ఇంకా అనుభవించాల్సినంత కర్మలు చేస్తున్నావు. భగవంతుడు ఏం చేస్తాడంటే, వాటన్నిటినీ కూడా ప్రీడేట్ చేసి ఈ జన్మలోనే ఆ కర్మల యొక్క ఫలాలన్నీ అనుభవించేసి తొందరగా నీకు మోక్షాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కొంచెం ఆ కష్టాలని కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేసేస్తూ ఉంటారు. శాస్త్రాల పరంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కష్టం ఏదన్నా వచ్చింది అంటే దానికి దుఃఖపడకూడదు, ఆనందపడాలి. నేను ఎప్పుడూ అనుభవించబోయేటువంటి పాప ఫలితము ఇప్పుడు అనుభవించేస్తున్నాను, ఇంకా అది చెల్లైపోతుంది, నేను ఇంకా మళ్ళా కొత్తగా భవిష్యత్తులో కష్టాలు అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం ఆనందపడాలా. అంతేకాని మనం దుఃఖపడకూడదు. మనకు అనుకూలమైంది భక్తి అని కాదనమాట. ఎందువల్ల అంటే, ఈరోజు నువ్వు భక్తి మార్గంలోకి వచ్చావు, ఎన్నో జన్మలుగా పాపాలు చేసుకుంటూ ఉన్నావు. యూనివర్సల్ ఇదేంటి అంటే, జస్ట్ భగవంతునికి శరణాగతి పొందినంత మాత్రాన వాటిని ఆ పాపాల నుంచి నిన్ను విముక్తుని చేసేస్తే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవడన్నా ఒక నరాధముడు ఉంటాడు, వాడు చెయ్యని పాపం ఉండదు, జడ్జి ముందు నిలబెట్టంగానే వాడు జై జడ్జి జై జై జడ్జి అని చెప్పి భజన చేస్తే, నన్ను బాగా పొగుడుతున్నాడని చెప్పి జడ్జి వాడి కేసులన్నీ కొట్టేస్తే అది ఎంతమాత్రం న్యాయం? సో మనం భగవత్ తత్వాన్ని లాజికల్గా అర్థం చేసుకునేదానికి ప్రయత్నించాలా, సెంటిమెంటల్గా కాదనమాట. సెంటిమెంటల్ అంటే ఏంది అంటే, నేను నీకు ఫ్రెండ్గా ఉన్నాను కాబట్టి నేనేం చేసినా నువ్వు ఓర్చుకోవాలా? కాదు. నువ్వు ఫ్రెండ్గా ఉంటే నీ లిమిట్ నీకు తెలియాలా, వాడిని నొప్పించకుండా నువ్వు ప్రవర్తించుకోవాలా. ఆ లిమిట్స్ దాటితే ఫ్రెండ్ అయినా కానీ ఇంకెవరైనా కానీ దాన్ని భరించలేరు. సో సింపుల్ లాజిక్ అది. అట్లాగే నేను భక్తిలో ఉన్నంత మాత్రాన భగవంతుడు నన్ను అన్నీ కూడా క్షమించేసేయాలి నేను చేసిన పాపాలన్నీ అంటే అది సత్యం కాదు,
అది న్యాయం కూడా కాదు, అది యూనివర్సల్ లా కూడా కాదు. సో విశ్వవ్యాప్తంగా ఒకే ఒక చట్టం మీద భగవంతుడు ఈ సృష్టిని నడిపిస్తాడు. 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి: కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అన్నటువంటిది శాస్త్రాలకు అనుగుణంగా ఉండేటువంటిది, వికర్మ అన్నటువంటిది విరుద్ధంగా ఉండేటువంటిది, అకర్మ భగవద్భక్తి చేసుకొని మోక్షాన్ని పొందడానికి చేసేటువంటి కర్మలు అనమాట. సో అందువల్ల ఇక్కడ ఏంటి అంటే ఒక్కోసారి నేను కూడా గమనిస్తానన్నమాట. ఆనందంగా భజనలో పాల్గొంటారు, తర్వాత ఇంకోటి ఏదన్నా సేవ చేయాల్సినప్పుడు తప్పించుకుంటారనమాట. అంటే ఓహో అది కష్టం కాబట్టి లేదు, ప్రసాదం తినడానికి చాలా బాగుంది, ఆనందంగా ఉంది, భజనలో బాగుంది, ఏదో ప్రవచనం కూడా మంచి విషయాలు చెప్తే కొంచెం బాగుంది, కానీ ఏదైనా సేవ చేయాలా అంటే ఓ కష్టం. నిజంగా ఏంటి అంటే నిజమైన భక్తి అంటే ఏంటి అంటే భగవంతుని కోసం తన యొక్క సుఖాన్ని కూడా త్యాగం చేయడం, అది నిజమైనటువంటి భక్తి అన్నమాట. దానికి ఉదాహరణ దేవకీదేవి. ఆమె అష్టమ సంతానంగా భగవంతుడు అవతరిస్తాడు అని భవిష్యవాణి చెప్పిందనమాట. కానీ ఒక తల్లికి బిడ్డను కోల్పోవాలా అంటే చాలా చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి. కానీ 7 మంది సంతానాన్ని ఆమె కోల్పోయింది. అంటే చాలామంది కొన్ని ప్రశ్నలు వేస్తారండి. ఏమని అంటే ఆమె చనిపోతారు తన బిడ్డలను తెలిసి కూడా ఎందుకు గర్భాన్ని దాల్చింది, ఎందుకు వాళ్ళ చావు కారణమైంది అంటే అంత శోకాన్ని అంత దుఃఖాన్ని ఆమె ఓర్చుకొని స్వీకరించింది. ఆ భగవంతుణ్ణి తన బిడ్డగా పొంది లోక కళ్యాణం జరిపించడం కోసం అంత త్యాగం చేసింది, అంత బాధను ఓర్చుకునింది. అంటే భగవంతుని కోసం ఎటువంటి కష్టాన్నైనా కూడా తీసుకునేటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడనమాట. ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఏంటిది అంటే ఆయన చూస్తున్నాడు, వాళ్ళందరూ కూడా స్వబంధువులు, అంటే వాళ్ళు ఆయన సొంత బంధువులు, ఒకే వంశం వారు, గురువులు, మేనమామలు, స్నేహితులు, అందరూ సోదరులు అందరూ ఉన్నారనమాట. ఆయన హృదయం ద్రవించింది. కానీ వాళ్ళు అధర్మం పక్కన ఉన్నారు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలా. ఒకసారి ప్రభుపాదులు వారి శిష్యులు ఆయన ఒక తమాషైన ఉదాహరణ ఇచ్చాడనమాట. ఏంటి అంటే అర్జునుడు ఇదంతా చూసి, ఈ సంఘటన చూసి, నేను యుద్ధం చేయను, వెళ్ళిపోతాను, భిక్షం ఎత్తుకొని బతుకుతాను, నాకు ఈ రాజ్యాలు, ఊర్లు, ఈ యొక్క పదవులు ఏమొద్దని చెప్పి భగవంతుడితో అంటే భగవంతుడు భగవద్గీత చెప్పకుండా సరే వెళ్ళు అని వదిలేశాడని అనుకుందాం. ఇది జస్ట్ ఇమాజినేషన్. ఆయన భిక్షాటనకి వెళ్ళాడు. వెళ్తే భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు. మొదటి రోజు భిక్షం ఎత్తుకున్న తర్వాత వచ్చింది తినబోతూ ఉంటే ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక బీద భిక్షు ఉన్నాడు. వాడు భిక్ష అడుక్కునే దానికి కూడా శక్తి లేదు, ఏదో కొంత వచ్చింది ఆడికి. ఆడి దగ్గరికి ఆ భిక్షగాళ్ళలో ఒక దాదా ఉన్నాడంట. వాడు వచ్చేసి ఏయ్ నా వాటా ఏది అన్నాడంట. అయ్యా నేను అడుక్కోవడమే చాలా కష్టంగా ఉంది, ఏదో కొంత వచ్చింది, అది కూడా తినకపోతే మీకు ఇస్తే వాటా నేను చనిపోతానయ్యా, దయచేసి ఈ రోజుకి నన్ను వదిలేయండి అంటే, ఇట్లా వదిలేయడం మొదలు పెడితే అందరూ అట్టే నేర్చుకునేస్తారు, సమస్య లేదు, నా వాటా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ భిక్షగాళ్ళ దాదా అతని మీద ఇది చేస్తూ ఉన్నాడు, దుర్మార్గం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు చూసి ఇది చాలా అన్యాయం అన్నాడు. అప్పుడు ఆ భిక్షగాళ్ళ దాదా అర్జునుడితో నువ్వెవరో అన్నాడంట. నేను కుంతి పుత్రుని. ఇవన్నీ నాకు చెప్పాకు, కొత్త బిచ్చగాడివా, మరి నా వాటా ఏది అన్నాడంట. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతూ ఉంది, ఏది నా గాంధీవం, యుద్ధం అనివార్యం అని చెప్పి గాంధీవం తీసుకున్నాడంట. అప్పుడు కృష్ణుడు పక్కన ప్రత్యక్షమైపోయి అక్కడ కూడా అధర్మము అన్యాయము అంటే అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి అక్కడైనా క్షత్రియులు నీతో సమానులు, వాళ్ళతో యుద్ధం చేసిన ఒక ధర్మం ఉంది, ఇక్కడ బిచ్చగాడితో యుద్ధం చేస్తావా, పదపో అక్కడ పోయి యుద్ధం చేయన్నాడు. సో అట్లాగా ఒక్కోసారి భక్తి అన్నటువంటి ముసుగులో మనం కర్తవ్యాన్ని కూడా తప్పించుకోవాలా అని చెప్పి అనుకుంటాం అన్నమాట. సో భక్తి అన్నటువంటిది నువ్వు పెరిగినప్పుడు కర్తవ్యం పెంచుకోవాలి, పెరగాల, బాధ్యత పెరగాల. బాధ్యతల నుంచి తప్పించుకునేది భక్తి కాదు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేటువంటిది భక్తి, ఆ నిర్వర్తించేటువంటి స్ఫూర్తినిచ్చేటువంటిది భక్తి. అవగాహన రాహిత్యం వల్ల మనందరం కూడా ఏంటి అంటే భక్తి అంటే భార్యను చూసుకోకూడదు, పిల్లని చూసుకోకూడదు, సమాజాన్ని చూసుకోకూడదు కాదు. వీటన్నిటిలో నీకు సమాజంలో ఎటువంటి బాధ్యత ఉందో వాటిని సక్రమంగా నిర్వర్తించేటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థితికి భక్తుడు వెళ్తాడనమాట. సో అందుకని అది మనం కరెక్ట్గా అర్థం చేసుకొని దానివల్ల చాలామంది ఏంటారంటే ఏదో బాధ్యతల నుంచి తప్పించుకునే దానికి భక్తి కాదు. బాధ్యతల నుంచి ఇక్కడ అర్జునుడు తప్పించుకోవాలనుకున్నాడు, మరి అక్కడికి వెళ్తే బిచ్చగాడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. సో అట్లా ఉంటుంది పరిస్థితి.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ కర్మని బట్టి నువ్వు తప్పించుకునేదానికి అవకాశం ఉండదు. కానీ దాన్ని ఎట్లా నిర్వర్తించాలా, నేను మొదట్లో చెప్పినట్టుగా భక్తి అనేది 2 విషయాలు చేస్తుంది. ఎందుకని భక్తిలోకి రావాలంటే, ఇందాక మనం భక్తుని యొక్క హృదయం ఎట్లా ఉంటుంది అనేది ముందు శ్లోకంలో చర్చించుకున్నట్టుగా, భక్తుని యొక్క హృదయం పవిత్రంగా తయారవడం వల్ల అతను పాపాలు చేయడానికి ఇష్టపడడు, కొత్త కర్మల్ని పాపకర్మల్ని మూటగట్టుకోడు. అది ఒకటి సహాయం చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, మనం జీవితంలో చేసిన పాపాల వల్ల దుఃఖాలు వస్తాయి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలా అనేటువంటి శక్తి, సామర్థ్యము, అవగాహన భక్తి ద్వారా వస్తుంది. ఈ 2 మనకు ఉపయోగపడడం వల్ల మనం భక్తిలో మనం జీవితాన్ని మనం చాలా శాంతియుతంగా, చాలా అవగాహనతోటి, చాలా నిర్మలమైన మనస్సుతోటి మన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. లేకపోతే ఏదెందుకు జరుగుతుందో తెలియకుండా మనం చేసిన కష్టాలు టన్నులు పాపాలు వెనకాల పెట్టుకొని, నేను భగవంతుడికి శరణాగతి పొందాను కాబట్టి నాకే కష్టం రాకూడదు, అది కాదు ఇదిగా అని అనుకోకూడదు. ఎందువల్లంటే నువ్వు ఇప్పుడు భక్తిలోకి వచ్చావు, ఎన్నో జన్మలుగా ఎన్నో పాపాలు, పాపం అంటే ఏంటి, ఎంతోమంది కష్టాలు ఇచ్చున్నావు. అంటే ఆ కష్టాలు ఇచ్చినప్పుడు ఆ కష్టాలు పర్యవసానం వాడు పాపం కష్టం అనుభవించాడు కదా, దాని ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ నువ్వు పొందాలి. అదే కర్మ సిద్ధాంతం అన్నమాట. సో ఒకసారి నేనేంటి అంటే ఒక వ్యక్తికి చెప్తున్నాను, ప్రవచనంలో ఇవన్నీ చెప్తూ ఉంటే ఒకసారి కర్ణుడి విషయం చెప్పాను. అంటే మనం పాపాలు చేసేటప్పుడు మనకు గుర్తుండదు, మనకు కష్టం వచ్చినప్పుడు నీతులు ధర్మాలు ఇవన్నీ వస్తాయి. మనం కూడా పాపాలు చేసి వేరే వాళ్ళకి కష్టాలు కలిగిస్తాం. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తాం. సో కర్ణుడు రథం భూమిలోని కూరుకుపోయింది. అర్జునుడిని తీసుకొని కృష్ణుడు వచ్చాడు, వచ్చి కర్ణుడిని చంపమన్నాడు. కర్ణుడు దిగ్గును లేచి నిలబడి, ఏమయ్యా, ధర్మాన్ని స్థాపించేవాడు అంటారు, దేవదేవుడు అంటారు, ఇదేనా ధర్మం? నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే నీ యొక్క శిష్యుణ్ణి నన్ను చంపమని చెప్తున్నావు అని చెప్పన్నాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ఎవరు ఎంత ఏ రకంగా మాట్లాడినా భగవంతుని ముఖారవిందం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా ఆ దేవదేవునికి శరణాగతి పొంది ఆ దైవీ భావన మనం పొందినప్పుడు మనం కూడా ఎటువంటి సిచ్యుయేషన్ అయినా కానీ ప్రశాంతంగా దాన్ని స్వీకరించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆయన కర్ణుడు దిగ్గును లేచి ఆ రకంగా మాట్లాడితే భగవంతుడు నవ్వుతూ చెప్పాడు, ఏ కర్ణ, ధర్మం గురించి నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావయ్యా. నేను ద్రౌపది నిండు సభలో ఆమె బలువలు వలిచి ఆమె దుస్తులను తీసేసి వివస్త్రను చేసి దుర్యోధనుడికి తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన కల్పించింది నువ్వు కాదంటయ్యా. అప్పుడేమైందయ్యా ధర్మం? స్త్రీని ఎవరన్నా అట్లా చేయొచ్చంటయ్యా. భగవంతుడు చెప్తాడు మహాభారతంలో, భీష్మ పితామహుడు కూడా చెప్తాడు, ఏమని అంటే, ఎవరైనా కానీ ఏ సమాజంలో స్త్రీ గౌరవింపబడదో ఆ సమాజం నాశనం అవుతుంది అంటాడు. ఈ రావణాసురుడు సీతమ్మ తల్లిని అవమానించాడు, సర్వనాశనం అయిపోయాడు. దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించాడు, సర్వనాశనం అయిపోయింది. స్త్రీని గౌరవించేటువంటి సమాజమే అది అభివృద్ధి చెందుతుంది, సురక్షితంగా ఉంటుంది. స్త్రీని అవమానించేటువంటి సమాజం ఏదైనా కానీ అది నాశనం అవుతుంది. సో అప్పుడు ఏమైందయ్యా ధర్మం అన్నాడు. తర్వాత అభిమన్యుని వెనకాల నుంచి బాణాలు తుంచారు. అంతమంది మహారథులు చిన్న అస్త్రాన్ని అర్థించుకున్నా కానీ ఇవ్వకుండా నిరాయుధుణ్ణి చేసి, క్షాత్రధర్మం ఏం చెప్తుందయ్యా? ఆయుధం లేని వాటితో యుద్ధం చేయకూడదు కదయ్యా, వెనకాల నుంచి యుద్ధం చేయకూడదు కదయ్యా. మరి అప్పుడేమైందయ్యా ధర్మం? ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి ధర్మం నీతి. మనం కూడా సేమ్ కర్ణుడు సిచ్యుయేషన్ అండి. మనం పాపాలు చేసేటప్పుడు చేసేస్తాం, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు నిందిస్తాం. భగవంతుడు ఏం చేస్తాడయ్యా? నీకు స్వతంత్రత కావాలన్నావు, ఇచ్చాడు. నువ్వు ఆ స్వతంత్రత నువ్వు దుర్వినియోగం చేసుకుని పాపాలు చేస్తున్నావు. ఆ స్వతంత్రత తీయకుండా బలవంతం చేస్తే నేనేమైనా రాబోతున్నా అన్నీ నువ్వు కంట్రోల్ చేస్తున్నావు అని భగవంతుని అంటాము. సో అందుకని ఆయన నువ్వు కోరుకున్నావు ఫ్రీడము, ఇచ్చాడు ఫ్రీడము. ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకుని పాపాలు చేసేసి నువ్వు భగవంతుడిని నిందిస్తే భగవంతుడు ఏం చేస్తాడు? ఆలస్యం చేయకుండా చంపు అర్జున, చంపు కర్ణుణ్ణి అన్నాడు. అప్పుడు ఈ విషయం చెప్తే ఒక వ్యక్తి పబ్లిక్ నుంచి ప్రవచనం అయిపోయిన తర్వాత, కర్ణుడు తప్పులు చేసి ఉండొచ్చు, కృష్ణుడు చేయకూడదు, కృష్ణుడు అటు చంపమని చెప్పు ఉండకూడదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీ పక్కింటోడు నిన్ను లాగి లెంపకాయ కొడితే భగవంతుడికి చెప్తాను వాడి మీద ఏం చర్య తీసుకోవద్దని. అదెట్ట కుదురుతుంది? వాడి మీద చర్య తీసుకోవాల్సిందే, వాడు నన్ను కొట్టాడు కాబట్టి అన్నాడు. నీకో న్యాయం, పాండవులకో న్యాయం అంటాయా? మనకిష్టం వచ్చినట్టు మార్చుకునేది కాదు ధర్మం. అది లోక కళ్యాణం కోసం అందరికీ ధర్మం జరగాల, అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భగవంతుడు ఏర్పాటు చేసింది ధర్మము. మనం కోరుకున్నట్టు ధర్మాన్ని మార్చేదానికి అవకాశం లేదు. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే,
భగవద్భక్తిలోకి వచ్చినంత మాత్రాన కష్టాలు రాకుండా ఉంటాయి అని అనుకోకూడదు. ఇక్కడ కూడా పుట్టెడు దుఃఖంతో అర్జునుడు ఉన్నాడు. తన వారు, స్వబంధువులు అందరూ తన యొక్క వారు, వారితో యుద్ధం చేయడం అంటే చాలా దుఃఖపూరితమైన సిచ్యుయేషను. కానీ ధర్మం కోసం భగవంతుణ్ణి సంతృప్తిపరచడం. భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడంటే ఆయన స్వార్థం కోసం ఏం సంతృప్తి చెందడు, ధర్మాన్ని ఏర్పాటు చేయడం కోసమే చేసినప్పుడే ఆయన సంతృప్తి చెందుతాడనమాట. సో ధర్మాన్ని కాపాడడం కోసం ఇక్కడ కష్టమైనా కానీ భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం అర్జునుడు ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా సరైనటువంటి అవగాహన రావాలా అంటే కొంచెం సాధన చేయాలా, మన మనసు మన యొక్క హృదయం పవిత్రం కావాలా, అప్పుడే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే చాలామందికి అర్థం కావు. సెంటిమెంటల్గా వాళ్ళు ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది, భగవంతుల్లో కూడా లోపాలు ఎతకడానికి ప్రయత్నిస్తారు. భగవంతుడు ఆయన ఎందుకు అయ్యాడు అంటే లోపం లేదు కాబట్టి ఆయనలో భగవంతుడు అయ్యాడు. ఆ లోపం లేనటువంటి భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలంటే మనలో కూడా లోపం లేకుండా ఉండాలి. ఎందువల్లంటే ఎటువంటి రంగు అద్దాలు పెట్టుకుంటే అటువంటి రకంగా ప్రపంచం మనకు కనిపిస్తుందన్నమాట. మనకు లోపాలతో ఉండడం వల్ల భగవంతుని కూడా లోపాలతో చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ భగవంతుడిలో కించిత్తు వెతికినా లోపం కనిపించదు. అందుకే ఆయన పవిత్ర పురుషోత్తముడయ్యాడు. సో అందువల్ల ఆయన అర్థం చేసుకోవాలంటే కలియుగంలో మనం లోపం లేనటువంటి చైతన్యాన్ని కలిగినప్పుడే ఆ లోపం లేనటువంటి భగవంతుడిని అర్థం చేసుకోగలం. అందుకని ఆ లోపం లేనటువంటి మనస్తత్వాన్ని, పవిత్రమైన హృదయాన్ని పొందాలంటే సాధన చేయాలి. కలియుగంలో ఏంటి ఆ సాధన అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.